కొంతమంది పిల్లలలో పుట్టిన వెంబడే కొద్దిగా విత్ ఇన్ 1-2 hours తర్వాత కూడా సౌండ్స్ స్టార్ట్ అయితే దాన్ని కొద్దిగా గ్రంటింగ్ అంటారు. గ్రంటింగ్ అనేది కొంతమందికి ఏంటంటే లంగ్స్ లో అంటే ఊపిరితిత్తులలో చివరి భాగంలో ప్రాబ్లం అయితే దాన్ని గ్రంటింగ్ అని అంటారు. అంటే ఆ టైప్ ఆఫ్ సౌండ్ చాలా స్మూత్ ఉంటది. ఇంకోటి ఉంటది ఏంటి దట్ ఇస్ కాల్డ్ స్ట్రైడర్. స్ట్రైడర్ అనేది కొద్దిగా సెకండ్ వర్షన్ అంటే కొద్దిగా రఫ్ వాయిస్ ఉంటది. సో స్ట్రైడర్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వోకల్ కార్డ్స్ కి సంబంధించి ఉంటది. ఈ గ్రంట్ అనేది చాలా మటుకు లంగ్స్ కి సంబంధించి ఉంటుంది. దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఏదైనా మనకు డిఫరెంట్ బాబు దగ్గర సౌండ్ వస్తున్నప్పుడు దయచేసి మీరు ఆ పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మాత్రం మీకు హీ కెన్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ గ్రంట్ అండ్ వాట్ ఈస్ స్ట్రైడర్. పిల్లల డాక్టర్ చెప్పగలుగుతారు దాన్ని. సో ఈ గ్రంట్ కి చాలా మట్టుకు ప్రాబ్లమాటిక్ ఉంటాయి లంగ్స్ లో. సో దానికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. స్ట్రైడర్ కి ఏంటంటే బాడీలో కొన్ని డెఫిషియన్సీస్ ఉంటుంది. వాడికి ట్రీట్మెంట్ చేస్తే స్ట్రైడర్ అనేది బాగా అయిపోతుంది. లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రైడర్ కాల్డ్ లారింగోమలేషియా. అంటే కొంతమంది పిల్లలకి వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియం లెవెల్స్ కానీ ఇలా తక్కువ ఉన్నప్పుడు స్ట్రైడర్ వస్తుంది. సో దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ వోకల్ కార్డ్స్ కొన్నిటి లూజ్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అవి బెటర్ అయిపోతారు. దాని తర్వాత ఒకవేళ తగ్గినప్పుడు దానికి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ లిటిల్ టైం. చాలా మట్టుకు వాళ్ళు రికవర్ అయిపోతారు. సో ఎప్పుడైనా మీ బిడ్డ దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్ వినిపించినప్పుడు మీరు నియర్ బై పీడియాట్రిక్ హాస్పిటల్ సంప్రదించితే మీకు స్ట్రైడరా, గ్రంటా, దీని రిక్వైర్డ్ ట్రీట్మెంటా, అర్జెంట్ ట్రీట్మెంటా, లేకపోతే ఇంకేమైనా అవసరం అనేది మీకు క్లారిటీ వస్తుంది రాదర్ దాన్ సర్చింగ్ ఇన్ ద గూగుల్స్. సో ఇప్పుడు ఆర్విక కిడ్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈఎన్టీ నిపుణులు అవైలబుల్ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఒకవేళ వీ కెనాట్ డిఫరెన్షియేట్ అట్లీస్ట్ ఈఎన్టీ వాళ్ళు ఇద్దరు చూసి ఒక కన్క్లూజన్ కి వచ్చి బేబీకి ఒక మంచి ట్రీట్మెంట్ అందించే అవకాశాలు మన ఆర్విక కిడ్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నవి. థ్యాంక్ యూ.